గాజాలో ఇన్నాళ్లు ఆహారం, ఔషధాలు, ఇంధనం కొరత ఉండగా తాజాగా డబ్బులు కూడా నిండుకున్నాయి. యుద్ధం కారణంగా బ్యాంకులు, ఏటీఎంలు మూసుకుపోవడంతో డబ్బు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా గాజా వాసులు నిత్యావసరాలు కొనలేక అవస్థలు పడుతున్నారు. చిరిగిపోయిన, పాడైన నోట్లను వ్యాపారస్తులు తిరస్కరిస్తుండటంతో మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటు నిరుద్యోగం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధంతో ఆర్థికంగా కుదేలైన గాజాలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత ఎదుర్కొంటున్న గాజా వాసులకు ప్రస్తుతం కరెన్సీ కష్టాలు తీవ్రమయ్యాయి. యుద్ధం కారణంగా అక్కడి బ్యాంకులు, ఏటీఎంలు మూసుకుపోయాయి. దీంతో నగదు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సాధారణంగా పాలస్తీనియన్లు లావాదేవీల కోసం ఇజ్రాయెల్ కరెన్సీ షెకెల్ను వినియోగిస్తారు. అయితే హమాస్ ఆయుధాల కొనుగోలు సామర్థ్యాన్ని తగ్గించడంలో భాగంగా ఇజ్రాయెల్ గాజాలోకి నగదు సరఫరాను నిలిపివేసింది. యుద్ధం తొలినాళ్లలో స్థానికంగా ఉండే సంపన్న కుటుంబాలు బ్యాంకుల నుంచి డబ్బులు ఉపసంహరించుకుని గాజా నుంచి విడిచి వెళ్లాయి. ఇవే నగదు కొరతకు కారణాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న చిరిగిపోయిన, పాడైన నోట్లను వ్యాపారులు తిరస్కరిస్తుండటంతో నిత్యావసరాలు కొనలేక గాజా వాసులు అవస్థలు పడుతున్నారు. పాడైన నోట్లను బాగు చేసేందుకు 3 నుంచి 10 షెకెల్స్ ను కమిషన్ గా తీసుకుంటున్నారని గాజా వాసులు వాపోతున్నారు. కొన్నిసార్లు బాగు చేసిన నోట్లను వ్యాపారస్తులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం కూడా రోజురోజుకు పెరిగిపోతుండటంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 100 షెకెల్స్ తీసుకుని మార్కెట్కు వెళ్లినా ఏ వస్తువు రావటం లేదని గాజావాసులంటున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గతేడాది గాజాలో ద్రవ్యోల్బణం 230% పెరిగింది. అయితే ఈ ఏడాది జనవరిలో కాల్పుల విరమణతో అది స్వల్పంగా తగ్గినప్పటికీ ఒప్పందం నుంచి ఇజ్రాయెల్ వైదొలగడంతో మళ్లీ భారీగా పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తోడు నిరుద్యోగం పాలస్తీనియన్ల పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2024 చివరి నాటికి గాజాలో 80% మంది నిరుద్యోగులే. ప్రస్తుతం అది మరింత పెరిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.